క్రిస్మస్ సందర్భంగా ఈ రోజు జనసేన పార్టీ తూర్పు నియోజకవర్గం కార్యాలయంలో జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి మరియు తూర్పు నియోజకవర్గ సమన్వయకర్త శ్రీ అమ్మిశెట్టి వాసు గారి ఆధ్వర్యంలో సెమీ క్రిస్మస్ వేడుకలు నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా అమ్మిశెట్టి వాసు గారు మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా కుల మతాలకు అతీతంగా జరుపుకునే ఏకైక యూనివర్సల్ పండుగ క్రిస్మస్ పండుగ. కరుణ, క్షమ, ఆనందంతో కూడిన ప్రేమను తోటి వారికి అందించాలని యేసుక్రీస్తు చేసిన బోధనలు మానవులకి ఆదర్శప్రాయమని అన్నారు. లోక పాపాలను తన పైన వేసుకుని సిలువలోని తన ప్రాణాన్ని సైతం త్యాగం చేసిన మహోన్నతమైన త్యాగమూర్తి యేసుక్రీస్తు అని అన్నారు. ఈ ఆంధ్ర రాష్ట్ర భవిష్యత్తు కోసం తను కష్టపడి అధిరోహించిన స్థానాన్ని ఈ రాష్ట్ర ప్రజల కోసం సునాయాసంగా వదులుకొని రాష్ట్ర బాగు కోసం పవన్ కళ్యాణ్ గారు కష్టపడుతున్నారని తెలియజేశారు. ఈ యొక్క నెలలో అయితే కొన్ని వందల చీరలు చిన్న ప్రార్థన చేసుకొని ఈ క్రిస్మస్ వేడుకను ప్రారంభం చేసుకుందాం. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన తండ్రి, ప్రేమగల యేసయ్య, నీకు వందనాలు అయ్యా తండ్రి. క్రిస్మస్ వేడుక మీ కుమారులు అయ్యా తండ్రి విజయవాడ తూర్పు నియోజకవర్గం తండ్రి జనసేన పార్టీ ఏర్పాటు చేసిన క్రిస్మస్ వేడుకను ఘనంగాను మీ నామానికి మహిమకరంగా జరిగించమని తండ్రి మీ హస్తాలకు అప్పగించుకుంటూ యేసు పరిశుద్ధ నామమును బట్టి అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. యేసుండు జన్మి రేయిలో నేడు పాయాక బెత్లెహేము యూర్వీలో నేడు పాయాక బెత్లెహేము యూర్వీ కన్నియ మరియమ్మ గర్భమందున కన్నియ మరియమ్మ గర్భమందున ఇమ్మాను ఎలనెడే నామమందున ఇమ్మాను ఎలనెడే నామమందున శ్రీ యేసుండు జన్మించిరి లో నేడు పాయాక బెత్లెహేము యూర్వీలో నేడు పాయాక బెత్లెహేము యూర్వీలో. హ్యాపీ క్రిస్మస్. మంచిది. సమయంలో మరి అమ్మిశెట్టి వాసు గారి గురించి చెప్పాలంటే చాలా విషయాలన్నీ నాకు బాగా తెలుసు, కానీ నేను ఎక్కువగా పరిచయం మాట్లాడడానికి దగ్గర రాలేదు. కానీ చిన్న వయసులోనే మరి దేవుడు వారికి ఇచ్చిన గొప్ప ఆధిక్యత. బైబిల్ గ్రంథంలో కూడా యేసు ప్రభు వారు రాజు గారు, ప్రభాకర్ గారు ఈరోజు మన ఆఫీస్కి వచ్చి ప్రార్థన చేయటం, క్రిస్మస్ సమయంలో సెమీ క్రిస్మస్ మన తూర్పు నియోజకవర్గ ఆఫీసులు చేసుకోవటం, క్రైస్తవ సోదరమణులు ఆధ్వర్యంలో మరి ఈరోజు మరి మన మేరీ గారు కానివ్వండి, అశోక్ గారు, వివేక్, శ్యామ్ గారు మన జనసేన పార్టీలో కులమతాలకు అతీతంగా కూడా మనం అందరం కూడా జనసేన పార్టీ స్థాపించినప్పటి నుంచి పవన్ కళ్యాణ్ గారి ఆశయం కోసం ముస్లిం, క్రిస్టియన్, హిందువులు అనే తేడా లేకుండా మనం అన్ని మతాలను గౌరవించుకుంటూ మనం ముందుకెళ్తున్న ఈరోజు మరి క్రిస్మస్ మాసంలో మనం సెమీ క్రిస్మస్ చేసుకోవటం చాలా సంతోషంగా ఉంది. దేవుడు ఏదైతే బైబిల్లో చెప్తారో తనను తాను తగ్గించుకున్నవాడు హెచ్చించబడతాడని, పవన్ కళ్యాణ్ గారు తన కోసం కాదు ఈ రాష్ట్ర ప్రజల కోసం తగ్గి మరి ప్రజల మనసుల్లో ఎంతో పెరిగారు ఆయన. ఎందుకంటే జనసేన పార్టీ స్థాపించి ఎవరు పార్టీ పెట్టినప్పటికి కూడా నేను ముఖ్యమంత్రి అవ్వాలి, నాకు అధికారం కావాలని పోరాడతారు. కానీ పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ స్థాపించినాక నేను బాగుంటాం కాదు, నా ప్రజలు బాగుండాలని 2014 నుంచి కూడా ఇప్పుడు వరకు కూడా పోరాడుతూ మరి ప్రజల కోసం, ఈ ఆంధ్ర రాష్ట్రం కోసం మరి ఈరోజు టీడీపీ పార్టీలో పొత్తు పెట్టుకోవడం జరిగింది. ఇది ఎందుకు చెప్తున్నానంటే ఆ రోజుల్లో యేసుక్రీస్తు రక్తాన్ని ఈ ప్రజలకి చిందించి మన కష్టాల్ని ఎలా పంచుకున్నారో అదేవిధంగా ఈ రాష్ట్ర ప్రజల కష్టాల్ని పవన్ కళ్యాణ్ గారు పంచుకొని ఈ రాష్ట్రంలో ఏ సమస్య వచ్చినా, ఏ పేదవాడికి కష్టం వచ్చినా, ఎస్సీ ఎస్టీ మైనార్టీ కులాలకి ఎవరికి వచ్చినా నేనున్నానంటూ మన ముందుండి మరి పవన్ కళ్యాణ్ గారు పోరాడుతూ ఈరోజు రాష్ట్రంలో అధికారం మారుతుంది అంటే అది ఓన్లీ పవన్ కళ్యాణ్ గారి వల్లే అని రాష్ట్ర ప్రజలందరూ కూడా చెప్పుకునే విధంగా మనం తిరుగుతూ ఉన్నాం. మరి ఈరోజు సెమీ క్రిస్మస్ సందర్భంగా క్రైస్తవ సోదరులందరికీ కూడా మరి ముందుగా క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తూ క్రైస్తవ సోదరులతో కలిసికట్టుగా మనం అందరం కూడా 2024లో ఎలక్షన్లో మనం అందరం కూడా పోరాడి
ప్రభుత్వాన్ని మార్చే విధంగా మనం అందరం కూడా కలిసి ఉండాలని ఈరోజు మరి ఇదే విధంగా తూర్పు నియోజకవర్గ డివిజన్ అధ్యక్షులు, అదేవిధంగా కమిటీ వారు, నగర కమిటీ వారు, ధార్మిక మండలి అందరూ కూడా ఈరోజు ఇక్కడ రావటం, అదే స్టేట్ కమిటీ వారు అందరికి కూడా పేరు పేరున మహిళలకి, వేరే మహిళలకి అందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పాస్టర్ గారికి అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాం మిత్రులారా.